ఈ కాలానికి మూలకారకుడయ్యి సంధ్యాకాలాన్ని ప్రీతిగా ఎంచుకున్నాడు. సంధ్యానటుడు దూర్జటి అనే పేరుతో సంధ్యాకాలాన్ని ప్రీతిగా ఎంచుకుని అప్పుడు కొన్ని నియమాలు పెట్టాట. ఏమని? ఈ కాలము నాకు ప్రీతిపాత్రమైనది, నాకు ప్రీతిపాత్రమైన ఈ కాలంలో మీరు భోజనాధికాలు మిగతా శయ్యనాదులు నిద్రపోకూడదు. ఆ టైంలో కొంతమంది సరిగ్గా గడప దగ్గర కూర్చుని 6ంటికి నిద్రపోతూ ఉంటారు. అవన్నీ భయంకరమైన దోషాలు. సంధ్యా సమయం ఎల్లవేళలో ఒకే టైంలో ఉండదు. శీతాకాలం కొంచెం ముందు వచ్చేస్తుంది సంధ్య. కాబట్టి మొత్తం మీద సంధ్యాకాలంలో తిండి తినడం, నిద్రపోవడం ఇవి చేయకూడదు. అది శివుడికి ఇష్టం. కాబట్టి పరమేశ్వరుడు దానికి ఏం నిర్ణయం చేశాడు? జపకాలం ఇది శృతః, ఇది జపకాలము, ఈ టైంలో జపం చెయ్యండి. ఈ టైంలో చేసే జపం ఆ సమయంలో ఒక్కసారి గాయత్రి జపిస్తే 108 చేసినట్టే. అందుకే మిమ్మల్ని 108 చేస్తే చాలన్నారు. 108 చేస్తే మీరు ప్రతీదీ కూడా ఇంకొక 100 అన్నమాట లెక్క. 100 10,000 జపం చేసిన ఫలితం వస్తుంది. ఆ టైంలో అనుని